రాజమహేంద్రవరం నగరంలో దీపావళి సందడి మొదలైంది. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం, మున్సిపల్ స్టేడియం, సుబ్రహ్మణ్య మైదానం, విఎల్పురం, పాత లారీ స్టాండ్, క్వారీ మార్కెట్ సెంటర్ ఏరియాలో తాత్కాలిక బాణసంచా దుకాణాలకు అధికారులు లైసెన్సులు జారీ చేశారు. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో 19 తాత్కాలిక బాణసంచా దుకాణాలు అధికారులు అనుమతి ఇచ్చారని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు బాణసంచా వినియోగదారులు సంఘం విక్రయదారుల సంఘం అధ్యక్షుడు బెజవాడ రంగారావు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు తమకు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. వర్షాల ప్రభావం వల్ల ఈ ఏడాది పెద్దగా వ్యాపారాలు లేవన్నారు. అయితే సుబ్రహ్మణ్య మైదానంలో 1947 నుంచి లాభాలతో సంబంధం లేకుండా బాణాసంచా అమ్ముతున్నట్లు తెలిపారు. దీపావళి అందరూ ఆనందంగా జరుపుకునే పండగ అని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కులాలు, మతాలు, సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా దీపావళి జరుపుకోవాలని బెజవాడ రంగారావు కోరారు. నిరుడు 19 షాపులు ఇచ్చారు మనకి. ఇక్కడ పూర్వం అయితే సుబ్రహ్మణ్య మైదానంలోనే దీపావళి వ్యాపారాలు జరిగి అర్బన్ ఎప్పుడైతే అయిందో టెంప్లెట్ లైసెన్స్లు కూడా ఇస్తాంలో 150 మంది టెంప్లెట్ లైసెన్స్ ఇచ్చారు. నిరుడు కొద్దిగా మందంగా జరిగింది వ్యాపారం. నవంబర్లోనే దీపావళి రోజు వ్యాపారం బాగా జరిగింది. అక్టోబర్ నెల వచ్చినప్పుడు ఈ వర్షాలు నెలాఖరి కాకుండా నెలాఖరి మధ్యలో వచ్చిన వల్ల కొంతమంది ఆలోచిస్తుంటారు. పూర్వం మనకి హిందువుల పండుగల్లోని ఒక దీపావళి పండుగ ఇండియా అంతా చేసుకునే పండుగ. ఈ పండుగ అనగానే వినాయక చవితి తోటి దసరా నుంచి దీపావళి అని అనుకునేవారు. ఇప్పుడు ఆడవాళ్ళేమో సీరియళ్ళు, మగవాళ్ళేమో సెల్ ఫోన్లు. పండుగ ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, పండుగ ఎప్పుడు వెళ్తుందో తెలుస్తలేదు. ఇవాళ తెల్లారితే 2 రోజులు ఉందండి దీపావళి. ఇద్దరు మా చిన్నతనంలోనే నా 15 రోజులు నెలల ముందు షాపులు పెట్టేవాళ్ళం. 15 రోజుల నుంచి అమ్మకాలు ఉండేవి. దానివల్ల ఈ పండుగని కాపాడాల్సిన బాధ్యత భారత ప్రజల మీద, హిందువుల మీద. అదే ఏంటంటే హిందువులు అనుకుంటా ఈ పండుగ అన్ని మతాలు, అన్ని కులాలు కూడా చేసుకుంటారు. ఒక ఎగ్గిపెట్టో కాకపోతే పిల్లలకి ఇస్తారు. దీనికేమో పర్మిషన్ వాటిలో కూడా లోకల్ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి కూడా సహకరించారు. అలాగే అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోమని డిఎస్పీ గారు వాళ్ళు మీటింగ్లు పెట్టి చాలా వ్యాపారం జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటున్నాం. నా పేరు బెజవాడ రంగారావు, అసోసియేట్ ప్రెసిడెంట్, రాజమండ్రి.